హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశం. ప్రస్తుతం మనం మూలగుంటపాడులో శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక పంచాయతీ భవనం దగ్గర ఉన్నాం. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి ఈ బిల్డింగు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అంటే స్లాబు పెచ్చులుగా ఊడి కింద పడేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు కూర్చున్నటువంటి ప్లేస్లో ఎన్నోసార్లు పెచ్చులు ఊడి పడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి లాగా ఒక పెచ్చ ఊడి కింద పడింది అనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంచాయతీలోకి వచ్చి ప్రజలు పని చేయించుకోవాలంటే వాళ్ళ మీద కూడా ఇలాంటి పడి వాళ్ళు ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని గురించి మనం మన మూలగుంటపాడు పంచాయతీ సెక్రటరీ గారిని అడిగి దీని మీద కొత్తగా ఎన్నో సచివాలయం బిల్డింగ్స్ కట్టినా కూడా మరి ఇదే పంచాయతీని ఎందుకు కొనసాగిస్తున్నారు ఏందనేది ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు రామారావు, ఉప్పోలు, మూలగుంటపాడు పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్నాను. ఈ విధంగా మన గ్రామ పంచాయతీ ఆఫీసు శిథిలావస్థ చేరుతున్నది. ఇది ఏంటంటే గత 40 సంవత్సరాల నాడు నిర్మించారు. కాకపోతే ఈ వాటర్ వల్ల కొంచెం స్లాబ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కొత్తగా సచివాలయం నిర్మించున్నారు డాక్టర్ గారి తోటలో. ఆ సచివాలయం ఇంకా దానికి లెవలింగ్ అది రెడీ చేస్తున్నాం. త్వరలో దానికి షిఫ్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాం ఉండేదానికి. అయినప్పుడు మొత్తం ఈ ఆఫీస్ స్టాఫ్ మొత్తం అక్కడికే షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్ బిల్డింగ్ అనేది శిథిలావస్థ చేరింది. ఈ ఆఫీస్లో మేము కూర్చోవాలంటే కూడా దినదిన గండంలాగా పైకి చూస్తూ ఒక ఆఫీస్లో ఒక మూలం కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మేము మా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. తర్వాత మా ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, పై అధికారి దృష్టికి. వాళ్ళు కూడా ఇమీడియట్గా పంచాయతీ క్లోజ్ చేసి సచివాలయంలో జాయిన్ కామని చెప్పుకున్నారు. దానికి సంబంధించి మొత్తం లెవలింగ్ చేస్తున్నాం. ఇంకేదన్నా వర్క్లు ఉన్నా కూడా కంప్లీట్ చేసి త్వరలో ఆ ఒక్క బిల్డింగ్లోకి జాయిన్ అవుదామని ఆలోచిస్తున్నామండి. త్వరలో కంప్లీట్ చేస్తాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేదే మేము కూడా మా పంచాయతీ తరఫున ఈ విధంగా జనాలను కూడా ఇక్కడికి వచ్చినా కూడా పైకి చూసి భయపడుతున్నారు ఆఫీస్లో. దానికి మేము త్వరితగతిన కూడా బిల్డింగ్ కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్లో చేరేదానికి ప్రయత్నిస్తున్నాం.